కొన్ని మూవీస్ ఉంటాయి. రిలీజ్కి ముందు ఆ మూవీపై ఉన్న ఎక్స్పెక్టేషన్సే ఆ మూవీ రిలీజ్ అయ్యాక ఆ ఎక్స్పెక్టేషన్స్కి మూవీ రీచ్ అవ్వకపోతే ఆ మూవీని బోర్ల పడేలా చేస్తుంటాయి. అలాగే ఇంకొన్ని మూవీస్ అసలు అంచనాలు ఏం లేకుండా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంటాయి. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్తో 1 మంత్ గ్యాప్లో 2 మెగా మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ డిసెంబర్ 5న వస్తుంటే సంక్రాంతికి జనవరి 10న రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో వస్తున్నాడు. ఈ 2 మూవీస్ కూడా దాదాపు 3 years షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ కాబోతున్నాయి. సో ఈ 2 మూవీస్ పై ఉన్న అంచనాలేంటి? పాన్ ఇండియా లెవెల్లో ఏ మూవీకి హైప్ ఎక్కువగా ఉంది? బాహుబలి, త్రిబుల్ ఆర్, కల్కి మూవీస్ తర్వాత నెక్స్ట్ ఈ రెండింటిలో ఏ మూవీ 1000 crores కొల్లగొట్టే ఛాన్సెస్ ఉంది? ఈ 2 మూవీస్ లో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచే మూవీ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ క్లాక్. మంచి కంటెంట్ తో రెగ్యులర్ గా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. మీ నుండి నేను కోరుకునేది జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ మాత్రమే. అలాగే మీరు ఈ రెండింటిలో ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఎక్స్పెక్టేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 2 మూవీ ఈ ఇయర్ డిసెంబర్ 5న ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో రిలీజ్ కాబోతుంది. పుష్ప పార్ట్ 1 సూపర్ హిట్ అయ్యింది కాబట్టి ఆబ్వియస్లీ పుష్ప పార్ట్ 2 పై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బాహుబలి పార్ట్ 2 పై ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయో ఇప్పుడు పుష్ప పార్ట్ 2 పై అంతలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫ్రాంక్లీ చెప్పాలంటే పుష్ప పార్ట్ 1 మన తెలుగు స్టేట్స్ లో అంతలా ఏం ఆడలేదు. కొన్ని చోట్ల మూవీ లాసెస్ ను కూడా తెచ్చిపెట్టింది. అప్పట్లో మూవీ టికెట్స్ రేట్స్ తగ్గించారు, అది వేరే విషయం అనుకోండి. బట్ మూవీ మాత్రం చాలా మందికి ఎక్కేసింది. అల్లు అర్జున్ యాక్టింగ్ ఆర్ అల్లు అర్జున్ మేనరిజం, ఆ డైలాగ్స్, ఇంకా మూవీలోని సాంగ్స్ మూవీ రిలీజ్ అయ్యి ఓటీటీలోకి వచ్చిన తర్వాత మెల్లమెల్లిగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ కి పిచ్చిగా ఎక్కేశాయి. సో అప్పటి నుండే ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. నార్త్ సౌత్ అని తేడా లేకుండా ఆల్ ఓవర్ పాన్ ఇండియా వైజ్ గా పుష్ప 2 మూవీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. కమింగ్ టు ది గేమ్ చేంజర్ మూవీ. త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత పాన్ ఇండియా వైజ్ గా రామ్ చరణ్ కి క్రేజ్ ఏర్పడింది. త్రిబుల్ ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజుగా కనిపించినా కూడా నార్త్ ఆడియన్స్ రామ్ చరణ్ ని రాముడిగా అనుకున్నారు. సో త్రిబుల్ ఆర్ మూవీ రిలీజ్ అయ్యి పాన్ ఇండియా వైజ్ గా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి బాహుబలి 2 తర్వాత 1000 కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా నిలిచింది. సో త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత గేమ్ చేంజర్ మూవీని రామ్ చరణ్ పాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ చేస్తున్నాడు. డైరెక్టర్ శంకర్ కి ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ ఉంది. శంకర్ ప్రీవియస్ మూవీస్ ఫ్లాప్ అయినా కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ తో గేమ్ చేంజర్ మూవీపై పాన్ ఇండియా వైజ్ గా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. యాక్చువల్ గా ఆగస్టు వరకు కూడా గేమ్ చేంజర్ మూవీపై అంతలా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవని చెప్పాలి. ఎప్పుడైతే మూవీ సెకండ్ సాంగ్ రిలీజ్ అయిందో దాని తర్వాత గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అయ్యాక ఈ మూవీపై అమాంతం ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. సో సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ మూవీపై కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ లో కంపేర్ చేస్తే పుష్ప 2 మూవీ సీక్వెల్ కాబట్టి ఆబ్వియస్లీ గేమ్ చేంజర్ కంటే పుష్ప 2 మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 1000 crores కలెక్షన్స్. ఇప్పుడు ఒక పాన్ ఇండియా మూవీ సూపర్ హిట్ అయ్యిందనాలంటే ఆ మూవీ 1000 crores కలెక్ట్ చేస్తేనే ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ లిస్ట్ లో చేరుతుందనేలా ఉంది. పుష్ప మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 మూవీ వస్తుంది. సో నార్మల్ గానే పుష్ప 2 మూవీపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఒకవేళ ఈ మూవీ జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు, చాలా సింపుల్ గా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందనడంలో డౌటే లేదు. ఈ మూవీ 2000 crores కలెక్ట్ చేసినా కూడా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ పుష్ప 2 మూవీ ఫ్లాప్ టాక్ తో రన్ అయినా కూడా ఈ మూవీపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి మినిమం 500 కోట్లైనా కలెక్ట్ చేస్తుంది. అలాగే గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి ఫెస్టివల్ టైంలో వస్తుంది కాబట్టి మూవీకి హిట్ టాక్ వచ్చి నార్త్ లో కూడా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం రామ్ చరణ్ క్రేజ్ కి ఈ మూవీ ఈజీగా 1000 కోట్లు కలెక్ట్ చేయడంలో డౌటే లేదు. ఇక ఈ 2 మూవీస్ లో బ్లాక్ బాస్టర్ హిట్ ఏ మూవీ అవ్వచ్చు అంటే ఈ 2 మూవీస్ పై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీడియో స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నట్లు ఎక్స్పెక్టేషన్స్ తో మనం ఒక మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ ని చెప్పలేం. మూవీ రిలీజ్ అయ్యాక ఆ మూవీ ఆడియన్స్ కి ఎంత నచ్చిందనేది ఆ మూవీ రిజల్ట్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ 2 మూవీస్ లో పుష్ప 2 మూవీకి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అది సీక్వెల్ మూవీ కాబట్టి ఆడియన్స్ లో ఈ మూవీని ఎలా అయినా చూడాలని క్యూరియాసిటీ ఉంటుంది. సో ఏ మూవీ హిట్ అవుద్ది, బ్లాక్ బాస్టర్ అవుద్ది అని చెప్పలేం, కానీ ఛాన్సెస్ మాత్రం పుష్ప 2కి ఎక్కువగా ఉన్నాయి. అలాగే గేమ్ చేంజర్ మూవీ కూడా పాజిటివ్ టాక్ వస్తే ఒకప్పటిలా శంకర్ మార్క్ మూవీపై ఉంటే గేమ్ చేంజర్ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంలో డౌటే లేదు. సో గైస్, ఈ 2 మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.